రైతులను రాజులుగా మార్చినది జగనన్న ప్రభుత్వం కాగా అదే రైతులను దగా చేసి కనీస మద్దతు ధర కూడా లేకుండా నట్టెట్ట ముంచినది కూటమి ప్రభుత్వాన్ని డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతును దేవుడిగా చూస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగగా మలిచిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలను ప్రజలు ఈ రోజుకి గుర్తు చేసుకుంటున్నారు. అయితే అదే వ్యవసాయాన్ని ఓ భారంగా దండగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందరికీ నమస్కారం అండి. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రైతులకు వ్యవసాయం ఒక పండగ. అప్పుడు మరి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ వ్యవసాయం దండగ అని చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించాడు. రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఇచ్చారు. మళ్ళీ ఇక లాభం లేదు, రైతులు ఏదో రకంగా ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు మరి భావించి ప్రతి కుటుంబానికి 20,000 రైతు భరోసా కింద ఇచ్చేస్తామని రైతుకి, అదేవిధంగా ధాన్యం మద్దతు ధరకి కొంటామని రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టారు. రైతులకి ఇస్తా అన్న సొమ్ము మొదటి సంవత్సరం ఇవ్వలేదు, అయిపోయింది. ఈ రోజున ధాన్యం మద్దతు ధర అంటే మరి ఈ బండాల రకం 1,725 రూపాయలు కొనాలి. ఈ రోజున మార్కెట్లో ఎంత కొంటున్నారు? 1,550. ప్రభుత్వం ఆర్బీకే ద్వారా కొనడం ఆఫ్ చేసింది. ఎందుకు ఆఫ్ చేసింది అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఒక విషయం ఆలోచించుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి నాయకులకు లబ్ధి చేకూరేలాగా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉపయోగపడే విధంగా ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. ఈ రోజున సామాన్య రైతు తనకు పంటే ధాన్యాన్ని పోయిన సంవత్సరం వాళ్ళ టైంలోనే చూడండి, పోయిన పంటకి అమ్ముకున్న రైతుకి ఎకరానికి ఇప్పటికీ సుమారు 10,000 రూపాయలు తేడా వస్తుంది. ఇంకా రైతు ఏం తింటాడు? వ్యవసాయం ఎవరు చేస్తారు? ఈ రోజున ఈ రోజున ఎవరైతే ధాన్యం అమ్ముకుంటున్నారో సుమారు 10,000 వరకు కూడా ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. ఈ డబ్బు ఎవరు చేతిలోకి పోతుంది? మాట్లాడితే మిస్టర్ సొల్లి గారు, నేను కాకినాడలో సమీక్షా సమావేశం నిర్వహించాను, మంత్రి గారితో మాట్లాడాను, ఇంకోళ్ళతోటి మాట్లాడాను. అవన్నీ ఆలోచి మాటలు. మీడియా పబ్లిసిటీ గురించి ఎందుకు? మీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి ఎందుకు కొనిపించడం లేదు? ఈ రోజున రైతుకి 1,725 రూపాయలు ఎందుకు చెల్లించలేదు? చెప్పబోయే సమాధానం, దీనికి సమాధానం చెప్పడు. నేను సమీక్షా సమావేశంలో పాల్గొన్నాను, రైతులకు చాలా ఇబ్బంది ఉందని రకరకాలుగా ఏదో మీడియాకి చెప్పుకుంటానికి మాత్రం పనికొచ్చేలాగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. కానీ ఆచరణలో మాత్రం శూన్యం. ఈ రోజున ఎకరానికి 10,000 నష్టపోతున్నాడు రైతు. ఆ 10,000 ఎక్కడ పోతుంది? మరి గవర్నమెంట్ కొంటున్నామంటున్నారే, మరి పోయిన పంటకి ఈ పంటకి 10,000 ఎందుకు తేడా వస్తుంది? పోయిన పంట అంటే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే అని న్యాయంగా చేద్దామని అనుకున్నారేమో, తర్వాత ఎలా దోషిస్తున్నా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనుకున్నారేమో, మొదటి సంవత్సరం జాగ్రత్త చేస్తే చాలు అనుకున్నారేమో. రెండో సంవత్సరం రాబోతులకు ఎందుకు ఈ తేడా? ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి? ఇప్పటికైనా కూడా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతుకు సరైన మద్దతు లభించాలి. క్రాప్ ఇన్సూరెన్స్ లేవు, ఒక్క రైతుకి కూడా ఇన్సూరెన్స్ లేదు. ఏదైనా వాతావరణ మార్పుల్లో ఎక్కడైనా పంటలు దెబ్బతిన్నా కూడా ఎక్కడ రైతుకు ₹1 కూడా రాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అంతేకాకుండా కనీసం మద్దతు ధర కూడా లేదు. ప్రజలు ముఖ్యంగా రైతులు ఉసురు తగిలితే మాత్రం ఏ ప్రభుత్వం నిలబడదని సందర్భంగా తెలియజేస్తూ, మరి మిస్టర్ సొల్లి గారు, మీరు ఏమైనా సరే రైతులకు ధాన్యం మద్దతు ధర లభించేలా ప్రయత్నం చేయండి. కానీ ఆ సమీక్షలో పాల్గొన్నాను, ఈ సమీక్షలో పాల్గొన్నాను, ఆ మంత్రితోడు చెప్పాను, ఈ మంత్రితోడు చెప్పానని పబ్లిసిటీ కబుర్లు మాత్రం వద్దు.
డైరెక్ట్గా ఇప్పుడు రైతుకి న్యాయం చేయలేక జరిగేలా మాత్రం ప్రయత్నం చేయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.